హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజశ్యామల ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయము అనగానే స్వర్గీయ శ్రీ పాలకుర్తి నృసింహారామ సిద్ధాంతి గారు గుర్తుకొస్తారు. వారు చిన్ననాటి నుండే అంటే ఇప్పటికీ ఈ ఆలయంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని వీళ్ళు శరన్నవరాత్రులు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. నిలువెత్తు రూపమైనటువంటి శ్రీ రాజశ్యామల అమ్మవారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసి తన జీవితాంతం అంతా కూడా ధారపోసినటువంటి శ్రీ పాలకుర్తి నృసింహారామ సిద్ధాంతి గారు స్వర్గస్థులైనారు. అయినా కూడా వారు ఎక్కడున్నా కూడా ఈ ఆలయం చుట్టే వారి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. యజ్ఞేశానంద అనేటువంటి బిరుదు కూడా వారికి రావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున వారికి సన్మానం జరిగింది. ఆ సన్మానము అప్పుడే వారిని పల్లకీలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా పల్లకి మోయడం జరిగింది వారిని కూర్చోపెట్టుకొని. తర్వాత దేశం మొత్తం కూడా వారు ఎన్నో అంటే ప్రతిష్టలు, దేవతా ప్రతిష్టలని చేయడం జరిగింది. అంటే వేల ప్రతిష్టలు చేయడం జరిగింది. అయితే వారు చిన్ననాడే సొంతంగా నేర్చుకొని వారి గురువులు సీతారామ శాస్త్రి గారు వారి దగ్గర అభ్యసించి నేర్చుకుని పూర్తిగా వేద పఠనం చేసుకుంటూ ఇటు ఏరియాలో ఈ ప్రాంతంలో ఒక దిక్సూచిగా ఒక చుక్కానిగా వారు ఉండేది. 75 సంవత్సరాల నుండి ఇక్కడ నవరాత్రులు శరన్నవరాత్రులు 15 రోజుల పాటు అంటే భాద్రపద కృష్ణపక్ష అమావాస్య తెల్లారి నుండి 15 రోజుల పాటు ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఇప్పటికీ కూడా వారి కుమారుడైనటువంటి పాలకుర్తి గౌతమ సుధాకర్ శర్మ గారు, వీరు కూడా సిద్ధాంతి గారు, వీరు ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. వారు తదనంతరము సిద్ధాంతి గారి మన నృసింహారామ సిద్ధాంతి గారి తదనంతరము ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరము 76వ సంవత్సరము ఈ కార్యక్రమాలను శరన్నవరాత్రుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసము ముఖాముఖి రావడం జరిగింది. ఇక్కడ రాజశ్యామల అమ్మవారి దగ్గరికి చాలా ఎక్కడెక్కడ నుండో వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వీరు కూడా అనేక వందల ప్రతిష్టలు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నో విగ్రహ ప్రతిష్టలు, అమ్మవారి ప్రతిష్టలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో నవరాత్రులు ప్రారంభిస్తున్నటువంటి ఈ సమయంలో వారి గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. వారి విషయాలన్నీ కూడా ఈ ఆలయం విశేషాలు, దీని వెనుకనటువంటి కృషి, ఈ ఆలయంలో చేస్తున్నటువంటి కృషిని కూడా మనం అన్ని తెలుసుకుందాం, కార్యక్రమాలను కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే శృంగేరి పీఠాధిపతి మన పెద్ద స్వామివారి అనుజ్ఞతో, చిన్న స్వామివారి అనుజ్ఞతో దీనికి శృంగేరి పీఠాధిపతికి కూడా శృంగేరి పీఠానికి అనుబంధంగా దీన్ని గుర్తించడం జరిగింది. దానికి కూడా వారి విశేష కృషి చేసినారు పాలకుర్తి గౌతమ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు వారి గురించి ఇక్కడ అవుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అయితే నృసింహారామ సిద్ధాంతి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ మాటల్లో వారి గురించి చెప్పండి. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, ఈ ఆలయం విశిష్టత గురించి, అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో విశేష పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, అదేవిధంగా దీని విశిష్టత, ఈ నవరాత్రుల విశిష్టత మీరు ఎక్కడా లేని విధంగా 15 రోజుల పాటు ఇక్కడ నవరాత్రుల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి దాని విశేషం కూడా ఒకసారి పూర్తిగా చెప్పండి. శుభం. ఇక్కడ ఏంటంటే యజ్ఞేశానంద సంవేద్యాం సుభద్రాంబ సమర్చితాం యోగలింగాన్వితాం దేవీం రాజరాజేశ్వరీం భజే. ఈ ఆలయం నిర్మించాలనుకున్నప్పుడు అనేక శ్రీచక్రార్చనలు చేసే మా నాన్నగారు యజ్ఞేశానందనాథ దీక్షానామంకితులు. వారు ఇక్కడ ఆలయం నిర్మించాలనుకున్నప్పుడు చిల్లిగవ్వలేదు. చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మలు ఆయన శిష్యులతోని ఇక్కడ ప్రారంభం చేయించాలనుకున్నప్పుడు ధర్మ సామ్రాట్ అయిన కరపాత్రి మహాస్వామి, ఈరోజు పూరి శంకరాచార్యుల గురువుగా ఆయనే ధర్మ సామ్రాట్ అనే బిరుదుతోని కాశీలో
25 సంవత్సరాలు కేదార్ఘాట్లో చేసి ఒక యోగలింగాన్ని ఇచ్చి దాని మీదనే శ్రీచక్రార్చన చేయమని ఆయన ఆజ్ఞాపించడంతో ఊరి బాగు కోసం, ఇంకోటి ఉపాసకులు, ఈ పురోహిత వృత్తిలో ఉన్నవాళ్ళు ఇక్కడ శ్రద్ధగా పూజలు చేస్తే మంచిది, ధర్మానికి మంచిదని అప్పట్లో ప్రారంభం చేసిన తర్వాత దాదాపు 17 సంవత్సరాల వయసులో అనుకోని రీతిలో సత్యానందనాథ దీక్షానామంకితులైన సీతారామ శాస్త్రి గారు, అంటే సాక్షాత్తు అమ్మవారు ఆయనకు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో తిరిగిన వాడే, ఆయనకు అమ్మవారు కనిపించిందని అనేక కథలు. ఆయన వీరికి షోడశి దీక్ష ఆ 17 సంవత్సరాలు అత్యంత చిన్న వయసులో ఎవరికి ఇవ్వలేదు, ఆయన మా నాన్నగారికి తప్ప. అయితే అప్పుడు ఇచ్చినప్పుడు ఈ కరపత్ర స్వామి వారు ఏం చేశారంటే, నీకు దీక్షానామం ఉంది, షోడశి దీక్ష ఉంది, పూర్ణ దీక్ష ఉంది కాబట్టి దీని మీదనే శ్రీచక్రార్చన చేసుకో. అయితే వీళ్ళు నవరాత్రి దీక్ష ఎలా చేశారంటే, నవరాత్రి దీక్ష కాకుండా శరత్కాల మహోత్సవాలని దీనికి పేరు పెట్టుకున్నారు. అంటే ఈ శ్రీచక్రార్చనలో ఏంటంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, అంటే లలిత సహస్రనామాలలో ప్రతిపన్ ముఖ్య రాక అంత తిథి మండల పూజిత అని అమ్మవారి తిథుల ప్రకారం చేసుకోవాలని వీళ్ళు గురువు గారి దగ్గర ఆజ్ఞ తీసుకొని 15 రోజులు చేసేవారు. ఈ 15 రోజులు ఒక్కొక్క నిత్యం అర్చన చేస్తూ అమ్మవారిని పంచార్చనలు జరుగుతాయి. గణపతి ఉదయం, మళ్ళీ లలితార్చన, మధ్యాహ్నం రాజశ్యామల, అపరాహ్న కర్తవ్య రాజశ్యామల, తర్వాత ఇన్ని అర్చనలు రాత్రిపూట వారాహి, ఇంకా అర్ధరాత్రి పరార్చనతో ఈ ముగింపు. ఇన్ని అర్చనలు చేస్తున్నాం, మన ఉపాస్య దేవత లేకుండా ఎట్లా అని తర్వాత శ్రీ 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 మదనానంద స్వామి వారి కరకమలంలో వచ్చే అమ్మవారి ప్రతిష్ట తర్వాత జరిగింది. మొట్టమొదట కరపత్ర స్వామి వారి చేయని యోగలింగం, దాని మీదనే శ్రీచక్రార్చన చేసేవారు. అయితే ఈ 15 రోజుల అర్చన శరత్కాల మహోత్సవాలు ఎక్కడా జరగవు, మన దగ్గర తప్ప. దీని విశేషత ఏంటంటే, శరత్కాలంలో శరదృతువులో ప్రారంభంలో వచ్చే దక్షిణాయనంలో వచ్చే ప్రారంభ నవరాత్రుల కింద ఇవి తీసుకొని విశేషంగా చేస్తున్నారు. అయితే నాన్నగారు స్వయం కృషితోనే ఆయన వేదం చదువుకున్నాడు. కర్రాగ్నిహోత్రావధానంలో వాళ్ళ దగ్గర ఎలా చదువుకున్నంటే సొంతంగా నేర్చుకుని శివుడే గురువు, అమ్మే దైవం అని చెప్పాడు. అమ్మే అమ్మ, శివుడే నాకు గురువు. ఆ విధంగా తన సొంతంగా మైసూరు వాళ్ళ ప్రతులు తీసుకొచ్చుకొని ఇదే ఆలయంలో కూర్చొని పాత శివాలయంలో కొన్ని రోజులు తర్వాత ఇక్కడ అధ్యయనం సొంతంగా చేసుకున్నాడంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత దాదాపుగా 5,000 ప్రతిష్టలు మామూలుగా ఎవరితో సాధ్యం కాదు, అది అమ్మవారి దయ అని ఎప్పుడు చెప్పాడు. ఇంకోటి, వేదాన్ని అమ్ముకోవద్దు, నమ్ముకోవాలి అనే అది ప్రచారానికి చాలా 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 దూరంగా ఉంటాడు. మధ్యలో మన లాంటి వాళ్ళ బలవంతం మీద ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. అయితే ఈ పంచార్చనలలో మా అమ్మగారి సేవ కూడా అమోఘం, ఆమె సహకారం, ఆమె కూడా పూర్ణ దీక్షాపరురాలు. తర్వాత ఇక్కడికి రాని పీఠాధిపతులు లేదానికి చాలా పెద్ద అనుబంధం ఉంది. కంచి కామకోటి పీఠాధిపతి, నడిచే దేవుడు అని పేరు. ఆయన మన ప్రతిష్టాకల్పానికి, నాన్నగారు రాసిన ప్రతిష్టాకల్పానికి ఆమోదం, వారు కూడా వీళ్ళని ఆశీర్వదించడం జరిగింది. జయేంద్ర సరస్వతి స్వామి వారు నాన్నగారిని సత్కరించడం జరిగింది. తర్వాత చండీ యాగం అంటే ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల చండీ యాగం పరిచయం చేసిన మన తెలంగాణ ప్రాంతంలో, మన ప్రాంతంలో మన ఊరు వాడు కావడం మన అదృష్టం. ఇంట్లో చండీ పుస్తకం ఉంటే భయపడే రోజులలో మీలాంటి పిల్లలను తీసుకొచ్చి చండీ అవసరం, అమ్మ ఎవరిని కూడా ఆమె కరుణిస్తుంది తప్ప హింసించదు, శిక్షించదని చాలామందికి ఉపదేశాలు ఇచ్చి చండీ ఈ ప్రాంతంలో ఇంత ప్రబలిందంటే కేవలం మనం చెప్పుకోకూడదు, కానీ ఆయన భిక్ష అని అందరు శిష్యులు కూడా ఏకకంఠంగా చెప్తున్నారు. ఈరోజు చండీ హవనాలు ఇన్ని చేస్తున్నారు. ఒక గృహప్రవేశం అయితే చండీ హవనాలు చేసుకుంటున్నారు. చేయించే వాళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉన్నారు. ధర్మం మీద నమ్మకము ఉంది, సరే అతిగా కూడా పోతున్నారు. అయితే ఈ రాజశ్యామల, వారాహి ఉపాస్య దేవతలు అంటే వాళ్ళు ఏ అర్చనలు చేసేవారో ఆ దేవతలు ఉంటే బాగుంటుందని ఒకటి. చాలా కాలం కింద మా నాన్నగారికి ఆదిశంకర్లో పెట్టాలి ఆలోచనతోని ఆదిశంకర్ల ప్రతిష్ట కృష్ణానంద స్వామి వారికి జరిగింది. సద్గురు శివానందమూర్తి గారు వచ్చారు. ఈ యోగలింగం కాబట్టి ఈ ఆలయంలో విశేషంగా యోగ గణపతి తంజావూరు రాంబాబా స్వామి వారి కరకమలతో జరిగింది. అయితే ఇక్కడ స్థలదాతలు కొంత స్థలం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళ కోసమని ఆంజనేయ స్వామి వాళ్ళు రామనవరాత్రులు చేస్తున్నారు,
వాళ్ళు ఏం తీసుకో, మేము శిష్యులం కదా, మీరు ఇవ్వడమే మా అదృష్టం అంటే అట్లా కాదు అని ఆయన ఆంజనేయ స్వామి ప్రతిష్ట వాళ్ళ కోసం చేసుకుంటారు. ఈ విధంగా ఈ ఆలయంలో నృత్య గణపతి అని గంధపు చెక్క గణపతి రుద్రారంలో హైదరాబాదులో ఇక్కడ గోవధ జరుగుతుంది, అక్కడ నేను ఉండను, స్వామి ఇక్కడికి వచ్చారని ఒక సైంటిస్ట్ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆలయంలో దీని విశేషత. ఇంకా రెండోది, వారి తపశ్శక్తితో విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో ఎందరో మహాత్ములు వచ్చారు. కంచి వాళ్ళు వచ్చారు, శృంగేరి స్వాముల వారు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ 4 ఏండ్ల నుంచి శృంగేరి వారి గుర్తింపు అంటే వారి పరిపాలిత క్షేత్రం కింద ఉండడం వల్ల ఈ కాలంలో వీళ్ళే పూజ చేయాలి, వాళ్ళే పూజ చేయాలి, మేం చేయొద్దా అనే దాంట్లో నుంచి బయటికి రావాలి. కాబట్టి ఎవరైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళే పూజ చేయడం దీని విశేషత. కాబట్టి శృంగేరి వాళ్ళ పరిపాలిత క్షేత్రం కింద ఉంటే మనకు కూడా ఒక ఉత్తమమైన పూజా కార్యక్రమాలు ఉంటాయనేది ఒకటి. నిజానికి శ్రీచక్ర అంటేనే భయపడే రోజులు అవి కూడా ఇప్పటికీ ఉన్నాయి, కానీ దాన్ని శ్రద్ధగా చేస్తే అమ్మ ఎప్పుడు శిక్షించదు అనే భావనతోని మళ్ళీ మనం ఏంటంటే బిందు తర్పణ సంతుష్ట అని అమ్మవారికి పేరుంది కాబట్టి శ్రీచక్రార్చనలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీంట్లోనే మన చండీ హోమాలు అన్నీ జరుగుతుంటాయి. తర్వాత వారి శత జయంతి ఉత్సవాలని మనం స్టేజి మీద ఏదో ఉపన్యాసాలు ఇవ్వకుండా వారికి ఇష్టమైన లలితోపాఖ్యానం, అంటే తిథినిత్య హోమాలు చాలా కఠినమైనవి అన్నమాట. కేవలం ఉపాసకులతో జరిగేవి. పోయిన పుష్యమాసంలో అది 40 సంవత్సరాల కింద సిద్ధాంతి గారు నిర్వహించిన ఆ ఉత్సవాలను మళ్ళీ ఇప్పుడున్న పుస్తకాలు దొరుకుతున్నాయి కాబట్టి మనం విశేషంగా చేశాం. ఈ విధంగా మనం ఇప్పుడు లలితోపాఖ్యానం, సౌందర్యలహరి. ఒక విశేషం ఏంటంటే మొన్నటి తిథినిత్య హోమాల్లో శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి ఎంతో కరుణతో వారు ఆన్లైన్లో అనుగ్రహ భాషణం చేయడం జరిగింది. అది పూర్వజన సుకృతంగా వీడియో మెసేజ్ పంపించడం జరిగింది. ఆ విధంగా వారు మనకు ఆశీస్సులు అందజేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా నరసింహరామ సిద్ధాంతి గారి కోరిక అనుసారంగా ఈ క్షేత్రం, ఈ రాజరాజేశ్వరి దేవస్థానం, కొడకండలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవస్థానాన్ని శృంగేరి పీఠానికి అప్పగించాలి అని ఆయన మనసులో ఉండినటువంటి ఆ ప్రగాఢమైనటువంటి కోరిక, తదనుసారంగా ఆ దేవస్థానాన్ని పీఠానికి అప్పగించడం జరిగింది. శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ దేవస్థానంలో మా ప్రీతిపాత్రులైనటువంటి గౌతమ్ శర్మ గారు చక్కగా ఈ అనుష్ఠానాదులన్నింటినీ కూడా సంప్రదాయానుసారంగా నిర్వహిస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 76వ సంవత్సరంలో ఒక పండితుడిని సత్కరించుకోవాలని ఒక ఆలోచన. పూర్ణావతి ఈ పౌర్ణమి 7వ తారీఖు, ఎప్పుడు పౌర్ణమి వస్తే ఆ రోజే ఇక్కడ విశేష హోమాలు, ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది. కుంభాభిషేకం స్వామివారికి, శివునికి, అమ్మవార్లకు. ఈ విధంగా మన ఆలయం చరిత్ర ఉంది. దాదాపుగా మహర్నవమి రోజు అర్ధరాత్రి హోమం కూడా ఉంటుంది. అదేంటంటే 1 కోటి సూర్యగ్రహాల యొక్క ఫలితమని ఆ రోజు విశేషంగా రాత్రిపూట హోమాలు చేస్తాం. ఇక్కడ విశేషంగా మరొకటి సువాసిని పూజ కూడా ప్రతిసారి సిద్ధాంతి గారు ఉన్నప్పుడు చేసేవారు. దాని విశిష్టత, దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి. అదే ఒక్కొక్కసారి మన యువకులు ఎంతో నేర్చుకోవాలి. 85-90 సంవత్సరాల వయస్సులో తనకంటే కనీసం 50 సంవత్సరాల చిన్న వయసున్న సువాసినుల పూజ అంటే రాజశ్యామల, వారాహి, రాజరాజేశ్వరి రూపకంగా 3 పిల్లలను కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. అసలు కూర్చుంటే లేవలేని పరిస్థితి. అట్లా మా అమ్మగారు కూడా ఆ అర్చనలు విశేషంగా చేసేది. అది చూసినప్పుడు మనకే బాధాకరం అనిపిస్తుంది, అంటే ఎమోషనల్ అయిపోతుంటాం. ఈ విధంగా సువాసినుల దాంట్లో కూడా లలిత సహస్రనామాలు ఉన్నట్టే సువాసిని అర్చన ప్రీతి అని ఉన్నది కాబట్టి అమ్మవారికి సువాసిని అర్చన అంటే చాలా ఇష్టం, బాలా పూజలు అంటే ఇష్టం అని మనం తిథినిత్య హోమాలప్పుడు మటుకు 15 తిథులు, 16 నిత్య, మహానిత్య 16 32 మందికి విశేషంగా మనం ఈ సువాసిని పూజలు చేసాం. ఈ నవరాత్రుల్లో మటుకు 3 చేస్తాం. పూర్ణావతి ముందు, అది అయినాకనే మనకు మహాపూర్ణావతి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి నుంచి.
ఈ పంచార్చనలు జరిగేది ఎక్కడా లేదు. మనం అది గర్వంగా చెప్పుకోవాలంటే పంచార్చనలు చేసే విధానాలు చాలా తక్కువ. ఇప్పుడు మా దగ్గర ఉపదేశం తీసుకున్న పిల్లలందరూ కూడా ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ చేసిన వాళ్ళు పొద్దున్న అర్చన, సాయంత్రం అర్చన అట్లా చేస్తున్నారు. అదే రాజశ్యామల దేవాలయాలు అసలు మొదట్లో నాన్నగారు నిర్మించినప్పుడు లేనే లేవు, వారాహి లేదు. ఇప్పుడు వారాహి, రాజశ్యామల. ఇంకా కేసీఆర్ వాళ్ళు యాగం చేసినప్పుడు కూడా నాన్నని సంప్రదించే చేశారు. తర్వాత కాలంలో ఆయన ఆరోగ్య రీత్యా కొద్దిగా దూరంగా ఉన్నాడు, ఆ సెక్యూరిటీ అవన్నీ. ఆయన ఏజ్ 92 ఏళ్ళ వరకు కూడా ఎప్పుడు అమ్మ 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 అనే నామంతో ఆయన జీవితం అంతా కొనసాగింది. ఇప్పుడు శృంగేరి పీఠ పరిపాలిత క్షేత్రంగా ఇది విరాజమానమై ఉన్నది. ఇప్పుడు సిద్ధాంతి గారు అంటే నరసింహారామ సిద్ధాంతి గారు దాదాపు 93 సంవత్సరాల వరకు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉండి అన్ని క్రతువులు చేసినారు. 93వ సంవత్సరంలో వారు శివైక్యం చెందడము జరిగింది. అప్పటి వరకు ఈ క్షేత్రంలో ఎప్పుడు గ్రహణాలు వచ్చినా కూడా ఉపదేశం తీసుకోవడానికి చాలామంది వచ్చేవారు. ప్రతిసారి కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం కనుక చెప్తున్నాము. ప్రతిసారి కూడా ఏదైనా గ్రహణం వస్తుంది అన్నా కూడా, ఏదైనా మంచి రోజు వస్తుంది అంటే ఉపదేశాల కోసం కొన్ని వందలాది మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉపదేశం తీసుకోవడానికి రావడం జరిగింది. అట్లా ఉపదేశం తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకా కూడా చేస్తున్నటువంటి బాల అయినా సరే, పంచాక్షరి శివ పంచాక్షరి అయినా సరే, లక్ష్మీ గణపతి అయినా సరే, శ్రీచక్రార్చన అయినా సరే, నవార్ణమైనా సరే, ఇవన్నీ కూడా సిద్ధాంతి గారు బ్రతుకున్న రోజుల్లో కొన్ని వందలు కాదు వేల మందికి ఉపదేశం ఇవ్వడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలాది మంది శిష్యులు వారి గురు పరంపరగా ఇంకా కూడా అదే నడుస్తుంది. అయితే విశేషంగా నరసింహారామ సిద్ధాంతి గారు పంచాంగాలు కూడా రాసేవారు. అది కూడా చాలా ఏళ్ళ నుండి కూడా నడుస్తుంది. అయితే మనకి దృక్కు ప్రాచీన గణితం అనేటువంటిది 2 గణితాలు ఉంటాయి పంచాంగం రాసేది. అయితే ఇందులో మీరు ఏ పద్ధతి అవలంబిస్తున్నారు? అయితే కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. అంటే పండుగల విషయంలో ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఒకరోజు ఒకరు అంటున్నారు, ఒకరోజు ఒకరు అంటున్నారు. కనుక ఈ కాంట్రవర్సీని తప్పించుకోవడం కోసం అంటే ఆ ఏక అభిప్రాయం కోసం విద్వత్ సభలు అనేటువంటిది కూడా నిర్వహిస్తున్నారు. ఆ విద్వత్ సభల్లో కూడా మళ్ళీ దృక్కు వేరే, ప్రాచీనం వేరేగానే ఉంటున్నాయి. దానికి ఇదమిద్దంగా ఇది అనేటువంటి చెప్పే పరిస్థితి ఇంకా కూడా రావడం లేదు. దాని సమస్య పరిష్కారం ఎట్లా? అసలు మీరు ఏ గణితాన్ని ఉపయోగిస్తున్నారు? ఇక్కడ మనం ఉపయోగించేది దృక్ సిద్ధాంతమే. అయితే పిడపర్తి వాళ్ళు మనది ఒకే గణితంగా ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారం కావడం అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఉండనే ఉన్నది. అయితే ఇదివరకు ఇంత మీడియా లేదు కనుక ఒక పెద్ద మనిషి చెప్తే ఆ చుట్టుపక్కల 80 గ్రామాలు ప్రధానంగా వచ్చే పురోహితులు వచ్చి అడిగేవాళ్ళు, మామూలు వ్యక్తులు వచ్చి అడిగేవాళ్ళు కాదు. ఆ పురోహితులు చెప్పేవాళ్ళు. ఒకటి. రెండవది, ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయంటే గవర్నమెంట్ బోధించేది దృక్ సిద్ధాంతం యూనివర్సిటీలలో, కానీ వాళ్ళ దేవస్థానంలో తిరుపతి కానీ, యాదగిరి గుట్ట కానీ, ఇలా భద్రాచలం కానీ ఇలాంటి దేవస్థానంలో ఉన్న సిద్ధాంతులేమో ప్రాచీనం వాళ్ళు. కాబట్టి ఈ భేదాలు ఉంటున్నాయి. అందుకే నాన్న ఇది ఇప్పుడు అంత తొందరగా పోయేది కాదు. ఎందుకంటే ప్రాచీనమే గొప్పదని పోతే గ్రహణాలు దృక్కులోనే వస్తాయి. మళ్ళీ ఆ ప్రాచీనులైన దృక్కులోకి రావాల్సిందే. గ్రహణాలు నిర్ణయం అదే సైన్స్ ఒప్పుకునేది. కానీ మామూలుగా కర్మకాండ ఆచరించే మనలాంటి వాళ్ళం తద్దినాలు పెట్టుకున్నప్పుడు ఒకసారి దృక్కులో 2 సార్లు అపరాహ్నం ఉండదు. కాబట్టి ఏ గణితాన్ని నిందించడానికి లేదు. నాన్నగారు ఎప్పుడు కూడా దృక్కు వేస్తున్నాం అంతవరకు, ప్రాచీనాన్ని నిందించడం లేదు. తర్వాత మేము కూడా చాలా వరకు మన అనుయాయులు, మన దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్లకు నాన్న పలానా రోజు పండుగ లేదు, మీ నాన్నగారు ఇట్లా చెప్తే అట్లే చేసుకోండి, కానీ మనం ఇట్లా ఈ క్షేత్రంలో ఈ విధంగా దసరా చేస్తున్నాం, ఈ క్షేత్రంలో ఈ విధంగా మనం చద్దుల బతుకు ఇంతవరకు. ఎందుకంటే ఏ గణితాన్ని నిందించడానికి అది 2 అమ్మవారి నుంచి వచ్చినాయి, అమ్మవారి పదాల నుంచి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం విద్వత్సభ పెట్టినా కూడా మన ప్రాంతంలో ఆంధ్రాలో ఎక్కువ దొరుకు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా తక్కువ మంది. ఇప్పుడు మెజారిటీ తీసుకున్నప్పుడు ఆ ఇబ్బందులు ఏర్పడతాయి. ఎక్కువ మంది ప్రాచీనులు ఉండడం వల్ల మనం వెళుతాం. ఒక్కోసారి నాన్ననే సభాధ్యక్షునిగా పెట్టారు విద్వత్సభకు.
పెట్టారు. కానీ అక్కడ అందరూ ప్రాచీనం వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళను సరే అనాల్సి వస్తుంది. తర్వాత ఇది ఇంత చిన్నగా పీఠాధిపతులు కూడా కంచిపీఠం దృక్కు వేస్తే శృంగేరి ప్రాచీనం, ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాల ఆచారాలు బట్టి పోవాలి. కానీ పండుగ వివాదాలు చేసుకోవద్దు అంటే పురోహితులు ఉంటారు, వాళ్ళ ఇంటి గురువులు ఉంటారు, వాళ్ళని అడిగి ఆచరించడమే శుభమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ నిర్దిష్టంగా ఈ రోజని చెప్పరాదు కాబట్టి రెండింటిని గౌరవించేవాడు. 2 గంటలు మేము వేసేది దృక్కు అయినా కూడా మొదట్లో ఒక 20 సంవత్సరాలు మొదట్లో నాన్నగారు జనగాం ఈ ప్రాంతంలో అందరు 3 సిద్ధాంతులు కూర్చొని ఎక్కువ మంది లేరు. అప్పుడు ప్రాచీనం కొంతకాలం వేసిన తర్వాత శివానందమూర్తి గారు కాకతీయ పంచాంగం అని మన ప్రాంతం నుంచి ఒకటి తీద్దాం అని కొంత సైన్స్ సాఫ్ట్వేర్ని తీసుకొని కొంతమంది సైంటిస్టులు మనకు సహాయంగా ఉండేవాళ్ళు. అసలు ఎన్ని గంటల గ్రహణం పడుతుంది అంత నిమిషాలు సెకండ్లతో సహా చెప్పేవాళ్ళు ఉండడం వల్ల మళ్ళీ దృక్కులోకి వచ్చాం. దీంట్లో కూడా ఇతిమిత్తంగా చాలామంది పండితులు ఏమంటారంటే పండుగలు తద్దినాలు కర్మకాండ ఆచరించాలంటే ముఖ్యం కదా, అవన్నీ ప్రాచీనంలోకి వెళ్ళండి, జనన మరణాలు దృక్కులో కన్నా వెళ్ళండి. ఇట్లా కొన్ని సూచనలు చేస్తున్నారు. కానీ అందరూ సాటిస్ఫై రీతిలో ఉండలేవు. అంటే ఒకప్పుడు మన కాలంలో పెద్దవాళ్ళు ఏది చెప్తే అది ఆచరించారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం, ఇంత తెలియని వాళ్ళు కూడా చెప్పడం వల్ల పబ్లిక్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఇవాళ పొద్దున దసరా 2వ తారీఖు చేసుకోవాలి. కానీ గాంధీ జయంతి కదా మేకలం లేదు, దసరా మేకలం పోయామని ఎక్కడ లేదు. దుర్గమ్మ వారిని పూజించండి, ఇంకేదో చేయండి, ఈ అపరాజిత పూజ చేసుకోండి, జమ్మి చెట్టు దగ్గర వెళ్ళండి. ఇలాంటి డౌట్స్కు ఏ ధర్మసింధు నిర్ణయిస్తుంది చెప్పదు. ఏ అమ్మ కూడా బలి ఆశించదు, బలి కోరదు. మన దగ్గర కూడా మీరందరూ కూడా నవరాత్రులు చేసేవాళ్ళే గుమ్మడికాయ బలి ఇచ్చి అమ్మవారిని ముగింపు చేస్తాం. అంటే గాంధీ జయంతికి దీనికి సంబంధాలు లేవు. కాబట్టి దీన్ని గురువులను అనుసరించుకోవాల్సి నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఇదే విషయం. ఏంటంటే మన గురువులు ఎట్లా చెప్తే అట్లా విందాం, ఇక వేరే వద్దు అనేది మటుకు దృక్ సిద్ధాంతమే. దాదాపు ఈ దృక్ సిద్ధాంతం అయ్యబట్టి 35 సంవత్సరాలు అంతం ప్రాచీనం కొన్ని రోజులు చేశారు. ఇప్పుడు దృక్కు కాలానుగుణంగా మార్పులు అవసరం కదా, అట్లా ఆ విధంగా చేస్తున్నాం. ఈ ఆలయం మటుకు శృంగేరి జగద్గురువులు సందర్శించారు విధుశేఖర భాస్వామి వారు. మళ్ళీ వచ్చే విజయయాత్రలో కూడా వారు వస్తారని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మనం నిత్యయాగం చేసినా ఏది చేసినా వారి దగ్గర నుంచి మంత్రాక్షతలు తీసుకొచ్చి చేస్తున్నాం. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఈ ఆలయ విశిష్టత తెలుసుకున్నారు. ఇక్కడ ఏదో విశేష పూజలు కేవలం బ్రాహ్మణులకే అని అనుకున్నారు. కానీ ఎక్కువ మంది ఉపాసకులు రావడం వల్ల ఆ భావన తప్ప ఇక్కడ అలాంటి వేళ్ళు అందరూ. కాకపోతే గర్భాలయ ప్రవేశాలు వాటికి కొన్ని నియమాలు ఆలయాలు ఏర్పరచుకుంటాం కాబట్టి అవి తప్పవు. ఓకే, ఇంకా పంచాంగాలు అంటే మిగతా ఇప్పుడు బుట్టే వీరభద్ర శర్మ గారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన పిడపర్తి వారు కానీ లేదా చాలామంది పంచాంగాలు ఓపెన్ మార్కెట్లో దొరుకుతాయి. మీ పంచాంగాలు ఎప్పుడు 35 సంవత్సరాల నుండి కూడా మీరు వేస్తున్నారు, కానీ బయట మార్కెట్లో మీరు ఎక్కడ కూడా పంచాంగాలు మన పంచాంగాలు అంటే మీరు రాసినటువంటి పంచాంగాలు కనపడవు. దానికి ఇదే కారణం. ఈ మార్కెట్లకు వెళ్ళడం ఎందుకు? అవసరమైన వాళ్ళు మన దగ్గర నేను ఇంతకు చెప్పినట్టు గురువులను అనుసరించిపోయేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర దాదాపుగా 6000 దాకా పంచాంగాలు వచ్చాయి. ఇప్పుడు దృక్కు సిద్ధాంతం మనది. ఇప్పుడు బ్రాహ్మణ సంఘం వాళ్ళు 2-3 సార్లు ఇచ్చాం మనం పంచాంగం. కానీ విద్వత్సభను అనుసరించి బ్రాహ్మణ సంఘం ఉంటుంది, అక్కడంతా ప్రాచీనం ఉంది, మనం ఇవ్వడం కరెక్ట్ కాదని ఉద్దేశం 3 సార్లు ఇచ్చాం. కానీ తర్వాత ఈ మార్కెట్లో పెట్టడం ఎందుకు? ఎవరికి అవసరం? మార్కెట్లో పెడితే దాని విలువ ఎలా ఉంటుందో తెలుసు అందరికి. మనం సిద్ధాంతి గారి మీద ఎవరికి నమ్మకం ఉంది, ఆలయ అనుయాయులు ఎవరు, ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఈ పంచాంగాలు అందజేయబడుతున్నాయి. దాన్ని అనుసరించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మన దాంట్లో మళ్ళీ మార్కెట్లో పెడితే బాగుండదని దాని మీద మేము వెల వేయము, ఏమయ్యాము, దాదాపుగా ఎక్కువ ఫ్రీగానే ఇస్తుంటాం. మన వాళ్ళకు సహాయం చేస్తారు అంతవరకు. అదే విషయం, ఎప్పుడైనా కూడా పంచాంగం మీద రేట్ అనేది ఉండదు. మీరు ఏ పంచాంగం చూసినా కూడా దాని మీద ధర అనేది ఉంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో గత 35-40 సంవత్సరాల నుండి వేస్తున్నటువంటి పంచాంగం మీద ఎప్పుడు కూడా వెల అనేది ఉండదు. మేమైతే చూడలేదు చిన్నప్పటి నుండి కూడా. అయితే మార్కెట్లో కూడా మీకు షాపులలో మిగతా పంచాంగాలు లభిస్తున్నట్టు ఇవి లభించవు. దాదాపు 6000 నుండి 10,000 పంచాంగాలు ఇక్కడ కూడా ముద్రణ జరుగుతాయి. కానీ
శిష్యులకు ఈ పరంపరను అనుసరించే వారికి మాత్రమే అవి వస్తాయంటే ఇప్పుడు మాకు మేమైతే అదే పాటిస్తాం కనుక వారి దగ్గరకు వచ్చి మరీ తీసుకొని పోతాం. అయితే గురువులు కనుక అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని కనుక మాకు చేతనైంది మేము సంతోషంగా ఇచ్చేది మాత్రమే ఇస్తాం. దానికి ఇంత అనేది రూపాయి అనేది ఉండదు, 10 రూపాయలు ఉండదు, 500 ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళకి శక్తి మేరకు వారు ఇచ్చిపోవడమే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వీరి నాన్నగారు బ్రతుకున్నటి కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ పంచాంగానికి ఇంత ధర తీసుకోవాలి, ఇన్ని డబ్బులు తీసుకోవాలి, మాకు ఇంత ఖర్చు అవుతుంది అన్నటువంటి ఆలోచన కూడా ఎప్పుడూ కూడా లేదు. వారు బ్రతుకున్న రోజులు కూడా అమ్మవారి సేవకు, తర్వాత మన హిందూ సాంప్రదాయాలు, ఈ పూజలు, అమ్మవారి గురించి ముఖ్యంగా పూర్తి డెడికేటెడ్గా ప్రచారానికి ఆయన స్వయంగా చేస్తూ చండీ అమ్మవారి గురించి భయపడ్డా, చండీ సప్తశతి అనేటువంటిది ఇంట్లో పెట్టుకోవడానికి భయపడుతున్నటువంటి కాలంలో కూడా వారు స్వయంగా చేయించి వారు ఒక మార్గదర్శకత్వం వహించారని చెప్పాలి. వారి మార్గంలో ఇప్పుడు వారి కుమారుడైనటువంటి గౌతమ్ సుధాకర్ సింహ గారు నడవడమే కాకుండా కొన్ని వేల మంది వారిని గురువుగానే ఇంకా కూడా చేసుకుంటూ ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసుకున్నా వారి ఫోటో తప్పకుండా ఇంట్లో గృహప్రవేశం చేసుకున్నా కూడా స్వర్గీయ నృసింహరామ సిద్ధాంతి గారి ఫోటోనే ముందుగా తీసుకుపోయి పెట్టుకునేవారు. అట్లాంటి శిష్యులు బోలెడు మంది ఇంకా కూడా ఉన్నారు. ఆ శిష్య పరంపరలో ఈ పంచాంగాన్ని అంటే దృక్ అయినా కూడా ప్రాచీనం పక్కకు పెట్టుకున్నా సరే వాళ్ళు ఈ పంచాంగం అయితే కంపల్సరీ, ఒక పంచాంగం అయితే ఒక కాపీ కంపల్సరీ ఉంటుంది. దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు వేల మంది కూడా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి పల్లకి సేవ చేయడం జరిగింది పెద్ద సిద్ధాంతి గారికి, నృసింహరామ సిద్ధాంతి గారికి. అప్పుడు దర్శనం పత్రిక వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానితో అంటే అప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా వందల వేల ప్రతిష్టలు చేయడం వల్ల వారి పేరు అందరికి కూడా తెలుసు చాలా వరకు. ఈ దర్శనం పత్రిక చేసినటువంటి కార్యక్రమంతో కూడా ఇంకా దుగ్నీకృతమైంది. అప్పటి నుండి కూడా ఇంకా కూడా పెద్దవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు కూడా చాలామంది వచ్చిపోయేవారు. ఇప్పుడున్నటువంటి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అయినా సరే, ఇప్పుడు కొండా సురేఖ గారి ఫ్యామిలీ అయినా సరే, చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు అయినా సరే రెగ్యులర్గా వచ్చిపోతారు. ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారైనా, వాళ్ళ అత్తగారైనా ఝాన్సీ రెడ్డి గారైనా ఇక్కడికి వచ్చి వారి అనుమానాలు తీర్చుకోవడం కానీ, ధర్మ సందేహాలు తీర్చుకోవడం కానీ, ఏదైనా కార్యక్రమాలకు రావడం కానీ అనేటువంటిది ప్రతిసారి కూడా చూస్తూ ఉంటాం. తర్వాత విశేషంగా నవరాత్రుల కార్యక్రమం అనేటువంటిది 15 రోజుల పాటు శరత్కాల నవరాత్రులు అనేటువంటిది ఎక్కడా జరగవు మనకు తెలిసినంత వరకు. కానీ ఇక్కడ విశేషంగా శరత్కాల నవరాత్రులు అంటే ఆ 15 రోజుల పాటు ఊరు మొత్తం పండుగలాగా ఉంటుంది. ఇక్కడ విశేషించి అమ్మవారి క్షేత్రం అది కనుక యోగలింగేశ్వర స్వామిని ముందుగా ప్రతిష్ఠించినా కూడా రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్ఠించినారు. అప్పటి నుండి కూడా ఈ క్షేత్రము, ఈ ఏరియా మొత్తం కూడా అమ్మవారి స్వరూపంగా అమ్మవారి నవరాత్రులు చాలా 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 ఊళ్ళో కూడా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి కూడా అంటే ఒకనాటి నుండి కూడా ఇప్పటి వరకు కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అంటే ఎవరైనా కూడా ఒక తరము నడిచిన తర్వాత వారి కుమారులు దాన్ని కొనసాగించినటువంటి ఈ కాలంలో అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందికరంగానే ఉంది. అంటే బయట మనం పోతే కనుక లక్షలు సంపాదించుకోవచ్చు, జాబులు వదిలిపెట్టి ఊర్లలో ఉండి చేయడం అనేది కష్టము అనుకున్న టైంలో కూడా వీరు వారి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవకే, వారి నాన్నగారి ఆజ్ఞ మేరకు అమ్మవారి సేవకే అంకితమైపోయారు వీరంతా కూడా. అయితే పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళను వరంగల్లో ఉంచి వాళ్ళని చదివిస్తున్నా కూడా వీళ్ళు మాత్రము ఇక్కడే ఉండి కుటుంబ సభ్యులు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో భక్తితో, శ్రద్ధతో చేస్తున్నారు. ఎందుకనంటే నాన్న చెప్పినా అమ్మ చెప్పినా ఊరికే చేయడం వేరు విషయము. ఆ భక్తి, ఆ శ్రద్ధ అనేటువంటి కంటిన్యూ అవుతుంది కనుకనే అమ్మవారు ఎప్పుడు ఇక్కడ కూడా తాండవిస్తుంటుంది. కనుక పూజ అంతా అయిపోయినాక, పూర్ణాహుతి అయిపోయినాక పూర్ణాహుతి ప్రసాదం తీసుకోవడానికి కూడా కొన్ని వేల మంది ప్రతిసారి కూడా వస్తుంటారు. ఆ పూర్ణాహుతిలో కార్యక్రమంలో, హోమంలో ఉన్నటువంటి విభూతి తీసుకోవడానికి కూడా ఆ తర్వాత 10-15 రోజుల పాటు కూడా దాన్ని ఇస్తూనే ఉంటారు. అమ్మవారికి అర్చనలు చేసినటువంటి కుంకుమలు కూడా అందరు ముత్తైదులకు కానీ వీళ్ళకు
ఇస్తూనే ఉంటారు. ప్రతిసారి కూడా 15 రోజుల పాటు ఈ పంపిణీ కార్యక్రమం కూడా, ఈ కార్యక్రమం అయిపోయినాక కూడా జరుగుతూనే ఉంటుంది. నిత్యము పూజల వల్ల అమ్మవారి శక్తి ద్విగుణీకృతం అవుతూనే ఉంది. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారి విలువైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చినందుకు ధీమహి భక్తి ఛానల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది మహిళా మనులు కూడా ఇక్కడ తీసుకున్నారు ఉపదేశం. చాలామంది వాదన ఏంటంటే, కొంతమంది విశేషంగా ఆడవాళ్ళకు ఉపదేశం లేదు, ఆడవాళ్ళకు పూజార్హత లేదు అన్న చోట నిత్యయాగం యొక్క విశేషతే అది. ఏంటంటే ఉపదేశం ఉన్న ఆడపిల్లల్నే పూజించాలి. ఇది మోక్ష విద్య కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకునేదే. కొంతమంది అడుగుతారు, మా భర్తకు ఉపదేశం లేదంటే, అది నీ ధర్మంగా ఇల్లాల ధర్మం, అది నిర్వర్తించి ఆయన కొండ పెట్టడం. ఇక్కడ ఉపదేశం మోక్ష విద్య నీరు. అందుకే చాలామంది బాలా త్రిపుర సుందరి పంచదేశి ఉపదేశం తీసుకున్న ఆడవాళ్ళు వేల మంది ఉన్నారు ఇక్కడ శిష్యులు. కాబట్టి అందుకే కదా సువాసిని నిత్యయాగంలో అదే కదా 32 మంది. రేపు ప్రతి పుష్యమాసంలో కూడా మా దగ్గర ఒక విశేషత ఉంది, అది చెప్పాలని మళ్ళీ కొద్ది టైం తీసుకుంటున్నాం. అక్కడ ఏంటంటే చాలామంది ఒక గురువు భావంగా భయపడుతూ గురువు దండం పెట్టుకొని పక్కకు పోతారు. ఏదైనా డౌట్ అడగాలంటే ఇక్కడ అట్లా కాదు, మీ అన్నయ్య అని ఒక వరుసలో పిలుచుకుంటూ అన్నయ్య అని, తాత అని, మా తాత చెప్పిండు ఇది చేయమన్నాడు, అన్నయ్య చెప్పిండు ఈ విధంగా మన సాంప్రదాయంలో ఈ గొప్ప విశేషం ఇక్కడే ఉంది అని గర్వంగా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మతో కూడా చాలా 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 చనువుగా ఉండేవారు. ఆమె కూడా పూర్ణ దీక్షాపరాలు సుభద్రంబ కంచి పరమాచారులతో కూడా ఆమెకు అనుబంధం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన కూడా ఇక్కడ కలిశారు. కాబట్టి ఈ ఆలయం విశేషత ఎంత చెప్పినా తక్కువే. అవకాశం ఉంది. ఇప్పుడు 76వ సంవత్సరం, అందులో గురువుగారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. మళ్ళీ రేపు ప్రతి పుష్యమాసంలో కూడా మా వాళ్ళంతా ఇక్కడ ప్రేమపూర్వకంగా కలుసుకున్నాం. అప్పుడు బ్రాహ్మణులకు పనులు ఉండవు, పుష్యమాసం కాబట్టి అందరం పురోహిత వృత్తిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ. గతంలో మీరు కూడా చూసారు, శతచండీ యాగం విశేషంగా జరిగింది. నాన్న పోయిన నెక్స్ట్ ఇయర్ మాధవానంద స్వామి వారు ఇక్కడ 3-4 రోజులు ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ ఆలయం చాలా 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 శక్తిపీఠంగా ఉండాలి. ఇంకా జగద్గురువుల ఆశీస్సులు మనపై ఉండాలి, చల్లని చూపులు. కంచి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూనే ఇక్కడ తీసుకురావాలని అన్ని పీఠాలకు మనకు దగ్గరి బాంధవ్యం లెక్క ఉంటున్నాం. ఇది చెప్పడం ఈ ఆలయ విశేషం. ధన్యవాదాలు. శుభం.